వాడి ఫోన్ అసలు రీచ్ కావడం లేదు. మరి వాడు ఏమైపోయినట్టు? ఆఫీస్లో కూడా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఆఫీస్ వరకు వెళ్ళి చూసొస్తానుండండి. అదిగో శ్రీకర్ అంకుల్ వచ్చేసారు. రాత్రి నుంచి ఏమైపోయావు శ్రీకర్? ఈవిడి గారితో కలిసి వచ్చావేంటి? మళ్ళీ నిన్ను తన మాయలో పడేసిందా? ఇద్దరు కలిసి వచ్చారంటే అదే ఏంటుంది. మాట్లాడవేంటి బాబాయ్? మీ ఇద్దరు ఇలా కలిసి రావడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏదో కారణం లేదే కలిసి రారు. ఏం జరిగింది శ్రీకర్? రాత్రి నేను ఆఫీస్లో అర్జెంట్ వర్క్ని కంప్లీట్ చేసుకుంటుండగా విపరీతమైన జ్వరం వచ్చింది. అన్కాన్షియస్ అయిపోయాను. ఆ సమయంలో ఆఫీస్ బాయ్ అవని కాల్ చేసి విషయం చెప్పగా అవని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి సుజాత వదిన ఇంటికి తీసుకుని వెళ్ళి రాత్రంతా నాకు సేవలు చేసుకుంది. సమయానికి అవని రెస్పాండ్ కాకపోయి ఉంటే నేను ఈ పాటికి ఏమైపోయి ఉండేవాణ్ణు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇన్ని గొడవల మధ్య కూడా నువ్వు శ్రీకర్ గురించి ఆ విధంగా ఆలోచించావు. వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అంటే ఇలా ఉండాలి. బాబాయ్కి దగ్గర అవుదామని అలా చేసింది. నువ్వు గాని మీ అమ్మ గాని ఇంతకు మించి ఏం ఆలోచించగలరులే. శౌర్య అన్న దాంట్లో తప్పే ఉంది. నీకు విషయం తెలిసినప్పుడు వెంటనే మాకు తెలియజేయాలి కదా. ఆ సమయంలో నేనేం చెప్పినా మీరు వింటారా? అందుకే చెప్పలేదు. ఏం కాదు, సేవలు చేసిన నెపంతో దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్నావు అంతే. అమ్మో, అవనివి మామూలు స్కెచ్లు కాదు. ఈ విషయాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే మీరు మామూలు కాదురా బాబు. మారరు. ఈ జన్మకు మీరు మారరు. మారితే మనుషులు అయిపోతారు కదా, అందుకే మారరు. అవని, నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు. భార్య వైపు తిరిగిపోయావా? నీ అనుమానానికి అవని ప్రేమకి మధ్య నలిగిపోతున్నాను. దొంగ ప్రేమల్ని నమ్మకురా. దయచేసి అలా మాట్లాడొద్దమ్మా. ఉన్నదే మాట్లాడాను. ఇంకా చాలా ఆపండమ్మా.